యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల చరిత్ర అనే అంశం 23వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మత్తియాస్ని గురించి ధ్యానించుకుందాము. మత్తియాస్ ఇంగ్లీష్లో అయితే మత్తియాస్ అని ఉంటుందండి. సో మనం కూడా అలాగే మత్తియాసు అని సంబోధించుకుందాము. అయితే ఈయన 12వ అపోస్తలుడు, అంటే యూదా స్థానంలో ఎంపికైనటువంటి అపోస్తలుడు అన్నమాట. ఎంత కృప చూడండి! యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు 12 మంది అపోస్తలుని ఎన్నుకున్నారు. 12 ఎన్నుకొని వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. ఈ 12 మంది కూడా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉంటారండి. ఆయన బోధనలన్నీ వింటారు, ఆయన చేసిన అద్భుతాలని చూస్తారు. యేసుప్రభు కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూస్తారు. నేను నిన్న చెప్పాను కదా, కొన్ని విషయాలు ముఖ్యంగా యేసుప్రభుని బంధించడానికి మరి గెత్సెమనే తోటకి యూదా ఇస్కరియోతు 1050 మంది గార్డ్స్తో వచ్చాడంటండి. రోమా సైనికులు దేవాలయ గార్డ్స్తో వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారని యేసుప్రభు అడుగుతారనమాట. అంటే నజరేయుడైన యేసునని చెప్తే, మీరు నన్ను వెతుకుచున్నచో వీళ్ళని వదిలేయండి, వీళ్ళని పోనివ్వండి అంటారు. అంటే వాళ్ళని గురించే ఆ టైంలో కూడా యేసుప్రభు మరి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎంత ప్రేమగా ఉంటారో శిష్యులతో. కానీ యూదా ఇస్కరియోతు ధనాశకి లొంగి, ఆ శోధనకి లొంగి యేసుప్రభు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కోల్పోతాడండి. అయితే అపోస్తుల నంబరు 12 కాబట్టి 12 మంది అపోస్తులు ఉండాలి. మరి ఇంకా యూదా ఇస్కరియోతు వలన ఖాళీ అయినటువంటి ఆ అపోస్తలత్వంలో ఎవరు ఉండాలి, దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి మేడ పై గదిలో ఉన్నటువంటి 11 మంది అపోస్తలు వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ఇప్పుడు మేడ పై గదిలో 120 మంది ఉన్నారని అక్కడ రాయబడి ఉంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 12 నుంచి 26 వరకు అండి. ఈ యూదా స్థానంలో మరి మత్తయి ఎంపిక ఎలా జరిగిందో మనం చూద్దామండి. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా అన్నమాట. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మరలా మేడ పై గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ప్రభు చెప్తారు, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మేడ పై గదిలోనికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక ప్రార్థిస్తున్నారు. అక్కడ మరియ తల్లి, కొందరు స్త్రీలు కూడా ఉన్నారు అని రాయబడిందండి. అపోస్తల కార్యాలు 1:14. ఇంకా 15 నుంచి మనం చూస్తే అక్కడ రమారమి 120 మంది విశ్వాసులు ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు. అప్పుడు పేతురు లేచి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభువుని పట్టించడానికి దారి చూపించినటువంటి యూదాని గురించి దావీదు తన కీర్తనలలో ఇలాగున రాశాడు. ఆ ప్రవచనము మరి నెరవేరిందనమాట. ఏమని రాస్తాడంటే 69వ కీర్తన 25వ వచనంలో, ఇదిగో నీ ఇల్లు నిర్జనమగునుగాక, నీ ఇంటిలో ఇంకా ఎవరూ నివసింపకుందురుగాక. దావీదు రాస్తాడండి యూదా ఇస్కరియోతును గురించి అన్నమాట. 69వ కీర్తన 25. ఇంకొక చోట అంటే 108వ కీర్తన 9లో ఏం రాస్తాడంటే, ఆయన నీ ఉద్యోగము ఇంకొకరు తీసుకొందురుగాక. సో ఈ 2 ప్రవచనాలు దావీదు రాశాడు. అవి మరి నెరవేరాయి. లేఖనాలు యూదా ఇస్కరియోతుకి నెరవేరాయి. ఇప్పుడు ఆయన ఉద్యోగం ఇంకొకరు తీసుకోవాలి అనంటే, ఇప్పుడు అపోస్తలునిగా ఉన్న ఆయన ఆ స్థలం ఖాళీ అయిపోయింది కనుక ఇంకొకరు ఆయన ప్లేస్లో
మరి తీసుకొనబడాలన్నమాట. అయితే పేతురు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా మనం విందామండి. యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షిగా ఉండడానికి మనలో ఇంకొకరు చేరాలి. ఎందుకంటే అపోస్తుల సంఖ్య 12 అన్నమాట. ఆ 12 నంబరు సంపూర్ణ సంఖ్య అన్నమాట. కనుక మనలో ఇంకొకరు చేరాలి యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్ష్యంగా ఉండడానికి అన్నమాట. అది అవసరం. అయితే అతని యొక్క క్వాలిఫికేషన్, స్కూల్లో క్వాలిఫికేషన్ అంటారండి టీచర్స్ అనుకోండి, తప్పకుండా బీఎస్సీ బీఎడ్ లేదా BA BEd ట్రైనింగ్ అనేది ఉండాలన్నమాట, మినిమం క్వాలిఫికేషన్. అలాగే ఇప్పుడు అపోస్తులుగా ఉండడానికి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న మొదలు నుంచి ఆయన పరలోకానికి వెళ్ళే వరకు ఆ వ్యక్తి మనలో ఒకరై ఉండాలి, యేసు ప్రభుతో ఉండాలి అని చెప్తున్నారు. వీళ్ళు కూడా యేసు ప్రభుతో ఉన్నారనమాట. అపోస్తులందరూ యేసు ప్రభుతో ఉన్నారు కదండి. అయితే యూదా మాత్రం కడరా భోజన సమయంలో వెళ్ళిపోతాడు అనుకోండి. కానీ ఇప్పుడు ఆ యూదా స్థానంలో ఎంపిక కాబోయే వ్యక్తి యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నది మొదలు యేసు ప్రభు పునరుత్థానం వరకు మనలో ఒకరై ఉండాలి. ఈ అపోస్తులతో పాటు లూకా సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూద్దామండి. అక్కడ యేసు ప్రభు 72 మంది శిష్యులని ఆయన సువార్త బోధన కొరకు ఇద్దరిద్దరుగా పంపిస్తున్నారనమాట. ఇద్దరిద్దరినిగా పంపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ పట్టణానికి యేసు ప్రభు వెళ్ళబోతున్నారు, ఏ గ్రామానికి వెళ్ళబోతున్నారు, ముందుగా వాళ్ళని పంపిస్తారనమాట. పంపించే ముందు వాళ్ళకి ఆదేశాలు ఇస్తారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాము, అవే ఇక్కడ కూడా మనం చూస్తామన్నమాట. మీరు సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు జోలే తీసుకొని వెళ్ళొద్దు. అంటే డబ్బులు పోగు చేసుకొని రావడం అవంతా మీరు చేయకూడదు. తర్వాత మీరు చెప్పులు కానీ, అంటే బట్టలు కూడా, ఏదైనా కూడా, ఇంకా మీరు చెప్పులు కానీ కర్ర కానీ తీసుకొని వెళ్ళకూడదు అంటారు. ఇంకా ఏంటంటే పనివాడు జీతంనకు అర్హుడు అని చెప్తారనమాట. మీరు అక్కడ వెళ్ళి సువార్త బోధిస్తున్నారు కనుక మీరు దేవుని పని చేస్తున్నారు కనుక కావలసినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తారు. కనుక మీరు సువార్తకు వెళ్ళండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి. ఈరోజు మీరు ఇది నేర్చుకోనండి. లూకా 10:5 వచనం అన్నమాట. మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంటికి సమాధానమగునుగాక అని ఆశీర్వదించి ఆ ఇంట్లో అడుగు పెట్టాలండి. యేసు ప్రభు శిష్యులు ముందుగా నేర్చుకోవాల్సిందనమాట. అందరినీ మీరు ఆశీర్వదించాలి. మీరు అడుగు పెట్టిన ఇంట్లో యేసు ప్రభు కూడా అడుగు పెడుతున్నారు కనుక అక్కడ అద్భుతం జరగాలి. కానాపల్లి పెళ్లిలో అద్భుతం చేశారు. నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అప్పటి వరకు అనారోగ్యం ఉంటే అది వెళ్ళిపోవాలి, స్వస్థత కలగాలి. సమాధానం లేకుండా ఉంటే భార్య భర్తలకి సమాధానం కలగాలి. అత్త కోడళ్ళు లేకపోతే తండ్రి కొడుకులు సమాధానం. వాళ్ళకి అప్పు బాధలు ఉంటే అప్పు బాధల్లోంచి దేవుడు వాళ్ళని విడిపించాలి. సమాధానం అప్పుడే వస్తుంది కదండి. అలా ఆశీర్వదించండి అని చెప్తారనమాట. ఆ తర్వాత మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఉండండి, ఇల్లు తిరగొద్దు. తర్వాత వాళ్ళు ఏది పెడితే మీరు అది తినండి అని చెప్తారనమాట. చెప్పి వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపిస్తారు. ఈ 72 మంది శిష్యుల్లో ఇప్పుడు ఎంపిక కాబోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ఎంపిక కాబోయే ముందు ఇద్దరండి, తర్వాత ఒకరనమాట. అయితే ఈ శిష్యులు సువార్త బోధించడానికి వెళ్ళి వాళ్ళు వచ్చేసి యేసు ప్రభుతో ఏం చెప్తారంటే, ఇంకా మీరు లూకా 10లోనే ఉండండి, 18 నుంచి. వాళ్ళు తిరిగి వచ్చేసి జీసస్కి రిపోర్ట్ చేస్తున్నారనమాట. బోధకుడా ఇదో మీ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. మేము సువార్త బోధించేటప్పుడు యేసు నామంలో దయ్యం వెళ్ళిపోనుగాక అంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. మీ పేరట దయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభువా, ఎన్ని అద్భుతాలు జరిగాయో. మేము ప్రార్థన చేస్తుంటే ఎంతమందికి స్వస్థత కలిగిందో వాళ్ళు సంతోషంగా చెప్తున్నారనమాట. యేసు ప్రభుకు కూడా సంతోషం. వాళ్ళ శిష్యులు చక్కగా సువార్త బోధించి సక్సెస్ఫుల్గా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టారు. దయ్యాలు వెళ్ళిపోయినాయి, వాళ్ళలోనికి దేవుని రాజ్యం వెళ్ళిపోయింది అనమాట.
పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషం. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుటను కాంచి తిని మీకు పాములను తేళ్లను నలగొట్టడానికి, శత్రు బలాన్ని అణగద్రొక్కడానికి, శత్రుబలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను. అవి ఏవి మీకు ఎంత మాత్రము హాని చేయజాలవు. యేసుప్రభు నోట్లో నుంచి వాక్యం వచ్చిందండి. కనుక ఏ అంధకార శక్తులు కూడా మీకు హాని చేయజాలు. వాటిని అణగద్రొక్కడానికి నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఈ అధికారం అండి యేసుప్రభు 12 మంది అపోస్తులకే కాదు, అది మనం మార్కు 3లో చూసాం కదా. మార్కు 3:15, తర్వాత మత్తయి 10:1, లూకా 9:1. ఇక్కడ ఎవరికంటే లూకా 10లో 72 మంది శిష్యులకి అధికారాన్ని ఇస్తున్నారనమాట. పాములు తేళ్ళు అనంటే సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులు అనమాట. పాము కరిస్తే ఎట్లా చచ్చిపోతారో, మరి త్రాగుబోతులు త్రాగితే వాళ్ళ ఆత్మ చచ్చిపోతుందని సామెతలు 23లో 20 నుంచి ఉంటుందండి. తాగేటప్పుడు మీకు చాలా బాగుంటుంది, సముద్రపు అలల మీద ఓలాడినట్లుగా ఉంటుందంట. కానీ తర్వాత అది మిమ్మల్ని పామై కాటేస్తుంది. తేళ్ళు, కొండాలు చెప్పే తేళ్లలాగా ఇతరుల గురించి చెడు మాట్లాడడం. తీతు 3:2లో రాయబడి ఉంటుంది, మీరు ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని తీతుకి రాస్తాడండి పౌలు. ప్రొద్దున నేను ఆ లేఖ చదువుతున్నాను, తీతు లేఖని చదువుతున్నాను. చక్కగా సంఘాన్ని నడిపే నాయకులు ఎట్లా ఉండాలి, విశ్వాసులు ఎట్లా ఉండాలి, ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి. ముందు మీ నాలుకతో ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి అని చెప్తాడనమాట. సో ఇలా ఈ పాములు తేళ్లతోని మరి సైతాన్ రాజ్యంలో పిచాచుల్ని పోలుస్తాడు. పాము ఎంత విషమో అట్లా వ్యభిచార పిచాచి కానీ, త్రాగుడు పిచాచి. కొన్నిసార్లు ప్రకటన గ్రంథంలో కప్పలు అంటే బెకా అనమాట, అసత్యమైనటువంటి స్పిరిట్స్ అనమాట. సాలెపురుగు యెషయా 59లో చూస్తామంటే సాలెపురుగు ఎట్లా గూడు అలుతుంది కదండి, అట్లా కుట్రలు పన్నడం అన్నమాట ఇతరుల గురించి. గుడ్ల గూబలు రకరకాల వాటితో. ఇంకా రాజుల నెబుకద్నెజర్ రాజు, ఈ అలెగ్జాండర్, వీళ్ళని పోల్చినప్పుడు దానియేలుకి దర్శనంలో ఆ సముద్రంలోంచి వస్తున్నాయంట జంతువులు వచ్చాయి. చూడండి, సింహం వచ్చేస్తుంది, చిరుతపూలు వచ్చేస్తుంది, ఎలుగుబంటి వచ్చేస్తుంది. ఆ తర్వాత భయంకరమైనది అనమాట. అంటే సముద్రంలోంచి వచ్చాయంటే భూతాలు అన్నమాట. అవి నాయకుల్లోనికి ప్రవేశించి ఎట్లా నాశనం చేస్తాయి అని అక్కడ రాశారండి. ఆ అధికారాన్ని మనం పొందాలండి. అయితే యేసుప్రభు ఏమంటారు తెలుసా అక్కడ, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషపడకండి, కానీ మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, అందుకొరకు మీరు సంతోషించండి అని చెప్తారండి. అప్పుడు యేసుప్రభు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారంట. ఆనందించి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారు, పరలోక తండ్రి, పరలోకములకు భూలోకములకు అధిపతివైన తండ్రి అని వాళ్ళ నాన్నతో ఏమంటున్నారంటే, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిపిల్లలకు నీవు వీటిని బయలుపరిచావు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి. ఈ 72 మంది కూడా అపోస్తులతో పాటు వీళ్ళు కూడా పసిపిల్లలు అన్నమాట. బైబిల్ ఈజ్ ఫర్ ద బేబీస్. పసిపిల్లల లాంటి మనసున్న వీళ్ళకి దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు బయలుపరిచావు. ఈ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి కాదు, స్కాలర్స్కి కాదు, వీళ్ళకి నువ్వు బయలుపరిచావు, ఇది నీ అభీష్టం అని తండ్రికి వందనాలు చెప్పి వీళ్ళతో అంటారు, ఇదిగో మీరు చూస్తున్నటువంటి యేసుప్రభుని అన్నమాట, వింటున్న ఈ వాక్యాలు దేవుని కుమారుని చూడాలని ప్రవక్తలు అనేకులు కాంక్షించారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు, వాళ్ళు వినలేకపోయారు. మీరెంత ధన్యులు, హౌ బ్లెస్డ్ యు ఆర్ సీయింగ్. ఎవరిని మీరు చూస్తూ ఉన్నారు? దేవుని కుమారుణ్ణి చూస్తున్నారు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మీరు వింటూ ఉన్నారు, మీరెంత ధన్యులు అని అంటారనమాట. సో ఈ 72 మంది అండి. ఇప్పుడు మేడ పైగదిలో ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తారండి. ఆ మేడ పైగదిలో వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా
నీవు అందరి హృదయాలు నీకు తెలుసు నాయనా. మరి ఈ యూదా విసర్జించిన ఈ పరిచర్యను, ఈ అపోస్తలత్వాన్ని మరి ఎవరు భర్తీ చేయాలి మీరే నిర్ణయించండి, మీరు మాకు తెలియజేయండి ప్రభా అని ఇద్దరిని నిలబెడతారండి. ఆ ఇద్దరు కూడా దేవుని యొక్క చిత్తం వల్లనే అన్నమాట. ఆ ఇద్దరు ఎవరనంటే ఒకరేమో బర్సబా అని పిలువబడే యోసేపు అండి, ఇంకొకరేమో మత్తియాస్ అన్నమాట. ఈ ఇద్దరు ఆల్రెడీ పేతురు చెప్పిన క్వాలిఫికేషన్స్ని కలిగి ఉన్నారండి. బాప్తిస్మం, యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి పునరుత్థానం వరకు యేసుప్రభుతో ఉన్న శిష్యులు అన్నమాట వీళ్ళిద్దరు కూడా. అలాగే మరి ఆ సంఖ్య 12 మంది కనుక యేసుప్రభు పునరుత్థానాన్ని గురించి మరి సాక్ష్యం ఇవ్వడానికి ఇంకొకరు కావాలి. ఈ ఇద్దరిలో మరి మీరు ఎవరిని ఎన్నుకున్నారో ప్రభా మాకు తెలియజేయండి అని అందరూ కలిసి ప్రార్థిస్తారండి. ఇది ఆదిమ సంఘము ఎలా ఈ ప్రపంచమంతటా వ్యాపించింది అంటే వాళ్ళు ప్రార్థన చేసిన అందరూ కలిసి, సువార్త బోధించిన అందరూ కలిసి, మరి వాళ్ళకున్నది కూడా అందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారు. అలా యేసుక్రీస్తు శరీరం అన్నమాట, కలిసి ఒక బాడీ లాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అలా ప్రార్థించిన తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు? ఒకరు బర్సబా అన్నబడు యోసేపు. మరి 4వ అధ్యాయంలో వచ్చే యోసేపు ఎవరంటే లేవీయుడగు యోసేపు. ఆయన పేరు అపోస్తలు బర్నబా అని పెడతారు, వాళ్ళు పిలుస్తారనమాట అట్లా నిక్ నేమ్. బర్నబా అంటే మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఉత్సాహపరిచేవాడు. ఈయన పేరు అది కాదండి, ఈయన పేరు బర్సబా అనబడు యోసేపు అనమాట. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, యూస్తు అని చెప్పి. ఇంకొక ఆయన మత్తియాస్ అన్నమాట. అప్పుడు ఈ ఇద్దరిలో వాళ్ళకి దేవుని యొక్క నడిపింపు బట్టి ఇద్దరి పేర్లు రాస్తారండి. మత్తియాసు అని చెప్పి తర్వాత బర్సబా అనబడు యోసేపు అని ఇద్దరు పేర్లు కూడా రాసి వాళ్ళు చీట్లు వేసి ఏం చేస్తారంటే ఇంకా అందులో ఒక పేరుని తీస్తారు. అట్లా అందులో ఒక పేరు తీసినప్పుడు వాళ్ళకి మత్తియాసు అని వస్తుందన్నమాట. అప్పుడు ఎంత ధన్యత అండి, అందరూ ఫాదర్స్లోంచి ఒక బిషప్ని ఎన్నుకున్నట్లుగా. లేకపోతే పాపు గారి ఎలక్షన్స్ కూడా ఎట్లా అవుతాయో కదా. సో వీళ్ళు 12 మంది ముందు వరుసలో ఉన్నారు, మిగతా వాళ్ళు శిష్యులంతా వెనకాల ఉన్నారు. ఈ వెనకాల ఇద్దరిలోంచే వీళ్ళని నిలబెట్టి ప్రార్థిస్తే మత్తియాస్ పేరు వచ్చింది. అప్పుడు వాళ్ళు దేవునికి వందనాలు చెప్పి ఆ 12 మందిలో ఖాళీ అయిన సీట్లో ఈయనను కూర్చోబెడతారనమాట. అపోస్తలుడు అయిపోతాడు. చూడండి ఎంత ధన్యత కదా నిజంగా. రేపు మనం ధ్యానించుకుందాము ఈ అపోస్తుల యొక్క ధన్యత ఏంటి. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళల్లో ఈయన ఎంపిక కావడంలో దేవుని చిత్తం. వాళ్ళు ప్రార్థన ద్వారా ముందు ప్రార్థిస్తారు, తర్వాత చీట్లు వేస్తారు. అది కూడా పరిశుద్ధాత్మ నడిపింపు అన్నమాట. అంటే ఈ అపోస్తులు ఎంత పని చేశారో అలా ఆయన కూడా చేస్తున్నాడు. కానీ ఈ 12 మందిలో ఆయన లేడు, మిగతా 72 మంది శిష్యులు ఆయన ఉన్నాడనమాట. కానీ అందులో అందరిలోకి ఏంటి వీళ్ళు చూసారంటే అపోస్తుల సహవాసంలో ఫెలోషిప్ విత్ ద అపోజల్స్ యేసు ప్రభుతో ఉన్నాడనమాట. ఈ వ్యక్తి మత్తియాసు ముందు నుంచి యేసు ప్రభుతో, అపోస్తులు ఎట్లా ఉన్నారో వాళ్ళలాగా ఈయన కూడా ఉన్నాడనమాట. ప్రార్థనలో అపోస్తుల సహవాసం మీరు అపోస్తుల కార్యాలు 2:42లో చూస్తే విశ్వాసులు కూడా వాళ్ళు ప్రార్థించుటయందు, రొట్టె విరుచుటయందు, అపోస్తుల బోధన యందు, సహవాసం అందు ఎడతెగక ఉన్నారు. ఈ 4 లక్షణాలు ఉండాలండి. అప్పుడు ఆయన ఎన్నిక జరిగిందనమాట. ఇంతవరకు బయట పడట్లేదు. 72 మంది వస్తున్నారు యేసు ప్రభుతో, కొన్ని రోజులు ఫాలో అవుతారు, సాయంకాలానికి మళ్ళీ వెళ్ళిపోతుండొచ్చు. కానీ ప్రతిరోజు అపోస్తులు ఎలా యేసు ప్రభుతో ఉన్నారో ఈయన కూడా అలాగే ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో యూదా పోగొట్టుకున్నాడు, మరి ఆ ధన్యత మత్తియాస్కి వచ్చిందనమాట. సో సంబడీస్ లాస్ ఈజ్ సంబడీస్ గెయిన్ అనమాట. ఆయన ప్రక్కకి వెళ్ళిపోయాడు ధనాశకి లోబడి. ఈయన యేసు ప్రభు యొక్క ఆశ, ఆయన హృదయం నిండా యేసు ప్రభు ఉన్నాడనమాట. మిగతా అపోస్తుల్లాగా
కనుక ఈయన ఎన్నుకోబడ్డాడనమాట. సో మన ఎన్నిక చూడండి, దేవుని యొక్క కృప. ఆ కృప, ఆయన కృప నుంచి తప్పిపోయాడు యూదా ఇస్కరియోతు, కానీ ఈయన కృపలోనికి వచ్చాడనమాట. ఇంకా ఈ మత్యాస్ యొక్క పరిచర్య అండి ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకో. ఇంకా ఈ ఎన్నిక జరిగిన తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఎన్నిక జరుగు, తర్వాత పరిశుద్ధాత్మని పొందుతారు 2వ అధ్యాయంలో. చూడండి, మరి ఆ పరిశుద్ధాత్మని పొందే సమయానికి ఈయన అపోస్తలుడుగా ప్రమోషన్ వచ్చిందనమాట. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అపోస్తలందరూ కలిసి మరి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారండి. అపోస్తల కార్యాలు 12 వరకు కూడా వాళ్ళు కలిసి సేవ చేస్తున్నారు అని చెప్తారండి బైబిల్ స్కాలర్స్ అన్నమాట. అయితే ఈ మత్యాస్ గారు కూడా ఆర్మేనియాకి వెళ్ళి ఆయన అక్కడ సువార్త బోధించాడని చెప్తారండి. నిన్న నేను చెప్పానా, 5 అపోస్తలు అక్కడికి వెళ్ళారు. నతానియేలు, అంద్రియా, తర్వాత తద్దయి, ఈ మత్యాసు, వీళ్ళందరూ, యూదా, వీళ్ళందరూ బోధించారు. అందుకే ఆర్మేనియా మీరు చూడండి ప్రపంచంలో క్రైస్తవత్వాన్ని అధికారిక మతంగా స్వీకరించిన మొట్టమొదటి దేశం అంటండి. 301లో ప్రకటిస్తారంట. ఎంత ధన్యత కదా. మన దేశానికి 2 వచ్చారు, థామస్ వారు, నతానియేలు మళ్ళీ వచ్చి వెళ్ళిపోతారు అనుకోండి. ఆర్మేనియా నుంచి వస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారనమాట. అయితే ఎక్కువ ఈయన సువార్త బోధించింది ఎక్కడ అంటే పాలస్తీనాలోనేనండి, అంటే ఇజ్రాయెల్ దేశం అన్నమాట. ఎక్కువ యూదులకి ఆయన సువార్తను బోధిస్తాడనమాట. తర్వాత ఆయనని మరి చాలా క్రూరంగా హింసించి ఆయనని మరి యెరూషలేంలోనే గొడ్డలితో చంపి, అంటే శిరచ్ఛేదనం గావించారు అని మరి రాయబడి ఉందండి. అలా నమ్ముతూ ఉన్నారనమాట. ఇంకొకటి కూడా చెప్తారు. అయితే నేను మాత్రం ఎందుకు అనంటే, నేను మాత్రం ఇదే నమ్ముతానండి. ఎందుకంటే ఆయన చేతిలో మీరు పిక్చర్ చూడండి, గొడ్డలి ఉంటుందన్నమాట. కనానీయుడగు సిమోన్ చేతిలో రంపం ఉంటుంది, ఎందుకంటే ఆయనని రంపంతో కోస్తారనమాట. ఇంకా ఈయన పండుగ మే నెల 14వ తారీఖున శ్రీ సభ కొనియాడుతుందండి. ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. అపోస్తల చరిత్ర 23వ భాగం. మత్యాసు 2వ 12వ అపోస్తలుడు. ఇతడు యూదా ఇస్కరియోతు స్థానంలో ఎంపికైన శిష్యుడు. ఇతడు యేసు 72 మంది శిష్యుల్లో ఒకడు. మత్యాసు యొక్క అర్హత దేవుని యొక్క కృపయే. యేసు యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందినది మొదలుకొని ఆయన పరలోకమునకు కొనిపోబడిన దినం వరకు యేసుతో ఉన్నవాడు ఈ మత్యాస్. యేసు శిష్యుల్లో ఒకనిగా ఉన్నవాడు. మత్యాస్ ఆవశ్యకత అపోస్తల పరిపూర్ణ సంఖ్య 12. కనుక యేసు పునరుత్థాన సత్యమునకు సాక్షిగా ఉండుటకు మరి ఒకడు అవసరమై ఉన్నది. మత్యాసు అపోస్తల సహవాసంలో ప్రార్థనలో ఉండినవాడు. కనుకనే 2వ 12వ అపోస్తలునిగా ఉండు అర్హతను కృపను పొందగలిగాడు. మత్యాస్ ఎంపిక ప్రార్థన ద్వారాను మరియు చీట్లు వేయుట ద్వారాను యూదా ఇస్కరియోతు స్థానంలో మరో శిష్యుణ్ణి ఎన్నుకోవలసిన పరిస్థితి ఏర్పడినది. యోగ్యత కలిగిన వారు 2 ఉన్నట్లుగా కనుగొన్నారు. వారు యేసు యొక్క సన్నిహిత వలయంలో ఉండిన యథార్థవంతులు. వారే యోసేపు మరియు మత్యాసు. వారికి కావలసినది ఒకరే కనుక అపోస్తలు దేవుని చిత్తం కొరకు ప్రార్థించి పిదప చీట్లు వేస్తారు. అప్పుడు మత్యాసు పేరు వస్తుంది. దానితో మత్యాసు 12వ అపోస్తలునిగా చేర్చుకోబడ్డాడు. అపోస్తల సంపూర్ణ సంఖ్య 12. పెంతెకోస్తునకు ముందు ఈ సంఖ్య సంపూర్ణంగా ఉండాలి. యూదా ఇస్కరియోతు పోగొట్టుకొనిన భాగ్యము ధన్యత మత్యాసు పొందుకున్నాడు. సంబడీస్ లాస్ ఈజ్ సంబడీస్ గెయిన్. ప్రేమ, ఐక్యత, విధేయత, ఏకమనసు అనునవి మత్యాస్ ఎంపికకు అర్హతలుగా లెక్కించబడ్డాయి. మత్యాస్ పరిచర్య. ఆర్మేనియాలో సువార్తను బోధించిన 5 అపోస్తులలో మత్యాస్ ఒకరు. మిగిలిన 4 యూదా, తద్దయి, బర్తలోమయి, కనానీయుడైన సిమోను మరియు అంద్రియా. మత్యాస్ గారు పాలస్తీనా, ఇథియోపియా దేశంలలో సువార్తని బోధించారని చరిత్ర చెబుతుంది. వేద సాక్షి మరణం. ఈ పునీతుడు యెరూషలేంలో క్రూరంగా
శిరచ్ఛేదనం కావింపబడ్డారని ప్రచారంలో ఉన్నది. శ్రీసభ మత్యాసు గారి పండుగను మే 14న కొనియాడుతుంది. ధ్యానం, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ధనాశకి లోబడి మీరిచ్చిన ఆధిక్యతను కోల్పోతాడు యూదా ఇస్కరియోతు. కానీ మిమ్మల్ని ప్రేమించి తన హృదయాన్ని మీకు సమర్పించుకొని ఒక శిష్యునిగా ఉన్నటువంటి మత్యాసు అపోస్తలుడుగా ప్రభా మిమ్మల్ని ప్రేమించి తన హృదయాన్ని మీకు అర్పించుకున్నటువంటి మత్యాసు, ఒక శిష్యునిగా ఉన్న మత్యాసు ప్రభా తండ్రి అపోస్తలునిగా మరి హెచ్చించబడ్డాడు తండ్రి. అలాంటి కృప మాకు కూడా దయచేయండి. మత్యాస్ లాగా మిమ్మల్ని ప్రేమించాలి, మీ కొరకు జీవించాలి. నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది అని చెప్పారు కనుక మా సంపద మీరుగా ఉండాలి యేసయ్య. మీ చిత్తం చేయాలి ప్రభా, మిమ్మల్ని మహిమపరచాలి. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 12 మంది, ఈ 12వ అపోస్తలు ఇద్దరు కదండి. ఒకరు కోల్పోతారు యూదా, ఇంకొకరు పొందుతారు అన్నమాట. సో ఒకరు ధనాశకి లోబడి కోల్పోయారు, ఒకరు దేవుణ్ణి ప్రేమించి దేవుడే ఆస్తిగా అనుకొని ఆ కృపని పొందారు మత్యాస్ గారు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.